జై శ్రీకృష్ణ 91వ శ్రీకృష్ణ కాలచక్ర అతిరుద్ర మహాయాగానికి విచ్చేస్తున్న భక్తులకు మరియు అందరికీ నా నమస్కారాలు. ఈ యాగం స్టార్టింగ్లో స్వామివారు కలిసినప్పుడు ఈ యాగం ఎలా చేయగలుగుతాం స్వామి, మేము మా నుంచి కాదు, మాకు ఇంత బాధ్యత మొదలేమని మేము అన్నాము. స్వామి సింపుల్గా ఒకటే నవ్వుతూ ఈ యాగం మీరు మీ పని మీరు చేసుకుంటూ పోరి, యాగం కంప్లీట్గా సంపూర్ణంగా జరుగుతుందని చెప్పాడు. ఆ రోజు నేను నమ్మలేదు. ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు, ఈరోజు జరుగుతున్న పూజలు, ఈ యాగశాలలో మేము ఇక్కడికి ఉదయం 8:30కి వస్తే నైట్ 1 వరకు ఉంటున్నాం. అసలు మేము ఎట్లా టైం కలుస్తుంది, ఎక్కడ ఎలా జరిగిపోతుందో మాకు కూడా తెలియట్లేదు. ఇది ఒక గొప్ప అనుభూతి. ఇలాంటి యాగం నేను నార్కంలో చేసినప్పుడు వెళ్ళాను, కానీ నాకు అక్కడ ఆ భాగ్యం లేకున్నది వెళ్ళి చూడడానికి. నేను 3 సార్లు నార్కంకి వెళ్ళాను ఈ యాగం స్టార్ట్ అయినప్పుడు. ఎప్పుడు అక్కడికి పోదామంటే నాకు వీలు కాలేదు. ఇక్కడ జరిగేది ఉన్నది, ఇక్కడ మేమందరం కార్యకర్తల్లాగా పనిచేసేది ఉన్నది, ఇట్లా నిర్వహించేది ఉన్నది. ఆ భాగ్యం ఇక్కడ కలిగిందని మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు మా శ్రమకు ఇబ్బంది లేకుండా కష్టపడుతూ నాతో పాటు అందరం మిత్రులం, కల్వ మనోహర్ గారు, జూలూరు బాబు గారు, రమేష్ బాబు గారు, రామస్వామి శెట్టి గారు, అప్పాయిపల్లి సీన్ గారు, సురేందర్ గారు, సురేష్, సతీష్ గారు, శేఖరు, గణేష్, పెద్దయ్య, అనంతశేఖర్ గారు, చాలా అందరూ ఒకరికొకరు తోడుగా అందరం. ఫస్ట్ రోజు మేము కలిసినప్పుడు నలుగురమే. ఆ తర్వాత నేను మురళి ఎక్కడ పోతున్నావు అంటే ఇటు వెళ్తున్నానా అంటే రా మురళి అని చెప్తే వచ్చేసిండు. అందరితో పాటుగా మేము ఇలాంటి కార్యక్రమం ఇలా జరుగుతుందని మేము ఊహించలేదు. ఎవరు ఊహించని విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అలా ఇప్పుడే స్వామివారికి నేను మా సార్ వచ్చారు, సార్ని కల్పించాను. ఆగస్టులో కూడా యాగం ఫిక్స్ చేసిండు స్వామి, కోదాడలో చేస్తాడంట. మా సార్ వచ్చిన సార్తో అడిగితే అది కోదాడ సార్ది. సార్ నెక్స్ట్ కోదాడలో చేయాలంటే రండి స్వామి, మేము కూడా మీకు సహకరిస్తాం, మీరు ఎప్పుడు వస్తారో రండి, అక్కడ కూడా యాగం ఆగస్టులో కంప్లీట్గా చేద్దామని చెప్పి స్వామివారి ఆజ్ఞతో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది నేను ఇక్కడ ఇలా జరుగుతుందని అనుకుని ఆ రోజు నేను భయపడ్డాను. దీన్ని చూస్తుంటే స్వామివారి మాటల్లో ఆయన చెప్పినట్టుగా జరుగుతుంది. ఆ కోదాడ యాగం కూడా విజయవంతం అవుతుందని నేను కోరుకుంటున్నాను. జై శ్రీకృష్ణ. స్వామి కృపానంద స్వామి గారు ఇప్పటికి వచ్చి ఒక 20 రోజులు అయిపోయింది. 20 రోజుల క్రితం మాకు పరిచయం అయ్యాడు అనుకోకుండా. మాకు ప్రకాష్ ఇట్లా ఫోన్ చేస్తే ఇక్కడికి ఈ గ్రౌండ్కి రమ్మంటే వచ్చినప్పుడు మాకు స్వామి ఇది వచ్చి మేము యాగం చేయడానికి వచ్చినాను, నేను 90 యాగాలు చేసిన, 91వ యాగం మీ కళ్ళగుర్తులా చేయాలని నాకు సంకల్పం అనిపించింది. దాని ద్వారా మీరు అందరూ నాకు సహకరిస్తే నేను పెద్ద యాగం చేస్తాను అంటే అప్పుడు మేము నమ్మలేని పరిస్థితిగా అనుకున్నాం. ఈ స్వామి చెప్తుంటే ఏంది అబ్బా అని అనుకున్నాం. కాకపోతే ఆ రోజు గ్రౌండ్ చేసినప్పుడు ఈ గ్రౌండ్ చిన్నగా అవుతుంది, ఇంకా కొంచెం పెద్ద గ్రౌండ్ ఉందా అంటే ఇంతకంటే పెద్ద గ్రౌండ్ ఏది లేదు, ఇదైతే మెయిన్ హైవేకి ఉంది కాబట్టి ఈ రోడ్డు బాగుంటే సరే పర్వాలేదని ఇందులోనే స్వామివారు ఓకే చేసిండు. ఓకే చేసినాక ఓకే చేసిన ఒక 4 రోజులకు మాకు పాంప్లెట్ తెచ్చినాక అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి అతనే స్వామీజీ అక్కడి నుంచి ఆంధ్రాకి వెళ్ళి కట్టెళ్ళు అవి తెప్పించినాక ఆయనకు తోడుగా మేము ఒకరక ఇంకా ఇక్కడ బాబు సేటు మన ఈ మనోహర్ సేటు వీళ్ళందరూ సహకారంతో ఒకరొక సహకారులు అందరూ ఇట్లా ఒకరికి అదే రామస్వామి సేటు అందరూ స్టార్టింగ్లో వాళ్ళు ఏంటంటే డబ్బులు లేకుండే, డబ్బులు డొనేషన్ చేయకపోతే లేవుగా వీళ్ళు ఏం చేసి అందరూ కలిసి ఇన్ని మొదలు డబ్బులు అడ్వాన్స్కి ఇవ్వాలి కాబట్టి ఇట్లా వాళ్ళే అడ్వాన్స్ల కొరకు తలైని వేసుకొని ముంగల్కి కార్యక్రమం అయితే దిగ్విజయంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం అయితే ఇప్పటివరకు అయితే ఇది 11వ రోజు. 11 రోజులలో ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఒక 3 రోజులు కూర్చున్నారు. ఈరోజు మున్సిపల్ చైర్మన్ గారు కూర్చున్నారు, మాజీ ఎంపీపీ గారు కూర్చున్నారు, రాజకీయ నాయకులు, పార్టీలకు అతీతంగా మంచి కార్యక్రమం జరిగింది. ఇది భవిష్యత్తులో ఇది చూడం కానీ అంత పెద్ద కార్యక్రమం ఇప్పుడు కన్నీరు మన తాలూకాలో అతిపెద్ద కార్యక్రమం అంటే ఇదే. ఇంత పెద్ద కార్యక్రమం అయితే మనమైతే చూడలేదు. సరే నా చిన్న వయసులో నాకు 53 సంవత్సరాలు ఉన్నాయి. 53 సంవత్సరాలు అయితే నేను చూడలేదు. ఇదివరకైతే చూసిన వాళ్ళుగా చిన్న యాగం చేసినాను కానీ ఇంత పెద్ద యాగం అయితే చేయలేదు. కానీ ఇప్పుడైతే చాలా విజయవంతంగా నడుస్తుంది ఈ యాగం. ఇంకొక 6 రోజులు ఉంది. జై శ్రీకృష్ణ. 91వ మహాయజ్ఞ కార్యక్రమాన్ని శ్రీ 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 కృష్ణ స్వరూపానంద స్వామి వారి ఆధ్వర్యంలో కల్వకుర్తిలో
ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని స్వామివారు వారి మంగళాశాసనాల ద్వారా తీసుకున్నారు. ఈ కార్యక్రమం ఈ రోజు 11వ రోజు దిగ్విజయంగా అశేష ప్రజావాహిని అన్ని ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అశేష ప్రజావాహిని ఈ కార్యక్రమాన్ని స్వామివారు ఎందుకు ఎన్నుకున్నారంటే అందరూ బాగుండాలి, కార్యక్రమం అంతా దిగ్విజయం జరగాలి, అందరూ రైతులు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, కర్షకులు, శ్రామికులు అందరూ బాగుండాలి, వర్షాలు లేని మన ప్రాంతంలో వర్షాలు పడాలని ఒక ఉద్దేశంతో స్వామివారి కార్యక్రమాన్ని ఎన్నుకున్నారు. అంతా అదృష్టవంతులం, కల్వకుర్తి ప్రజలంతా అదృష్టవంతులం. ఎందుకంటే కల్వకుర్తిలో ఇటువంటిది సుమారుగా ఒక 35 సంవత్సరాల కింద చండీ యాగం ఏర్పాటు చేసినారు పెద్దలు, అప్పటి పెద్దలు. 35 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇటువంటి కార్యక్రమం చేయడం అనేది ఒక పెద్ద ఘనత. స్వామివారి యొక్క మంగళాశాసనాలు అందరికీ లభించాలని చెప్పి కోరుకుంటూ జై శ్రీకృష్ణ. ఈరోజు మన కల్వకుర్తి నియోజకవర్గం కల్వకుర్తి పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ పక్కన శ్రీ కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి గారి ఆధ్వర్యంలో 91వ విశ్వశాంతి హోమం జరుగుతున్నది. దీనికి కల్వకుర్తి నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాలు చాలా జిల్లాల నుంచి కూడా స్వామివారి దర్శనానికి, అదేవిధంగా కల్వకుర్తిలో జరుగుతున్నటువంటి ఇంత గొప్ప కార్యాన్ని చూడడానికి పెద్ద ఎత్తున హిందూ బంధువులు, భక్తులు రావడం జరుగుతుంది. ఇది మొదట్లో 19వ తారీఖు రోజు ప్రారంభమై ఇప్పటికి కూడా 11వ రోజు ఇక్కడ కొనసాగుతుంది. సుమారుగా రోజు ఇక్కడ దర్శనానికి 30,000 మంది వరకు భక్తులు వస్తున్నారు. ఇక్కడ భోజనం అన్నప్రసాదమే 14 నుంచి 20,000 మధ్యలో, అంటే సుమారు 15,000 వరకు కూడా రోజు భోజనం చేస్తున్నారు. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం కూడా అన్నప్రసాదము ఇక్కడ స్వామివారు, అదేవిధంగా కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రముఖులు, హిందూ బంధువులందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా సుదూర ప్రాంతాల్లో కూడా స్ఫూర్తి న్యూస్ ద్వారా అందరూ కూడా చెప్తున్నాము. ఇంకా కూడా 3 తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మీ ద్వారా కూడా అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఇంకా సుదూర ప్రాంతాల్లోని, గ్రామాల్లోని, పల్లెల్లోని ప్రజలందరూ కూడా స్వామి దర్శనానికి ఈ హిందూ ధర్మంలో కొనసాగేటువంటి ఈ హోమంలో అందరూ కూడా పాల్గొనాలని మీ స్ఫూర్తి న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాము. జై శ్రీకృష్ణ.